సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు అభిమానులకు పండగ రోజు. అభిమానులు సంవత్సరంలో తమ పుట్టినరోజు కన్నా తమ అభిమాన హీరో పుట్టినరోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అయితే హీరోగా రాజకుమారుడు మూవీతో కెరీర్ ప్రారంభించిన మహేష్ సూపర్ స్టార్గా దూసుకెళ్తున్నాడు. దట్ ఈజ్ సూపర్ స్టార్ మహేష్ అనేలా రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు గురించి స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. బాలనటుడిగా మెప్పించిన మహేష్ రాజకుమారుడు మూవీతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి తొలి సినిమాతోనే సంచలనాలు సృష్టించాడు. యువరాజు, వంశీ సినిమాలు నిరాశపరిచిన మురారీ మూవీతో నటుడిగా శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఒక్కడు మూవీతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుని స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు. పాత్ర ఏదైనా ఆ పాత్రలో లీనమై నటించి అంత గొప్పగా ఎవరూ నటించలేరు అనేట్టుగా నటించడం మహేష్ స్టైల్. కొత్త సినిమాలతో రికార్డులు క్రియేట్ చేయడమే కాదు, పాత సినిమాలతో కూడా కొత్త రికార్డులు క్రియేట్ చేయడం మహేష్ స్టైల్. అవును, పోకిరి సినిమాను రీరిలీజ్ చేస్తే సంచలనం సృష్టించింది. ఇప్పుడు మురారి మూవీని రీరిలీజ్ చేశారు. రీరిలీజ్ల ట్రెండ్ అయిపోయింది అనుకుంటుంటే మురారి రీరిలీజ్కు మాత్రం బంపర్ క్రేజ్ వచ్చింది. దీంతో రిలీజ్కు కొన్ని రోజుల ముందే ప్రీ సేల్స్తోనే 2 కోట్ల వసూళ్లతో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమాకు 9న మార్నింగ్ షోలకు పెట్టిన బుకింగ్స్లో టికెట్లు వెంటనే సోల్డ్ అవుట్ అయ్యాయి. కొత్తగా ఏదో పెద్ద స్టార్ సినిమా వస్తున్నట్లుగా మార్నింగ్ షోలకు టికెట్లు బుక్ చేయడానికి జనం ఎగబడ్డారు. ఎన్నోసార్లు టీవీలో చూసిన పాత సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వస్తుంటే జనం అంత ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం. దీంతో దటీ సూపర్ స్టార్ మహేష్ అంటూ అభిమానులు తెగ సంబరపడుతున్నారు. ఇక మహేష్ దర్శకధీరుడు రాజమౌళితో చేసే సినిమాతో ఈ సూపర్ స్టార్ కాస్త ఇంటర్నేషనల్ స్టార్ అవుతున్నాడు అంటూ అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పొచ్చు. టాలీవుడ్ హీరో మహేష్ను చూస్తే హాలీవుడ్ హీరోలా కనిపిస్తాడు. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ మూవీ చేస్తూ ఉండడం విశేషం. ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ త్వరలోనే సెట్స్ పైకొచ్చేందుకు రెడీ అవుతోంది. మరి పాన్ వరల్డ్ మూవీతో ఇంటర్నేషనల్ స్టార్ మహేష్ చరిత్ర సృష్టిస్తాడేమో చూడాలి. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన తాజా చిత్రం డబుల్ స్మార్ట్. లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి నుంచి వస్తున్న సినిమా ఇది. ఈ మూవీ పూరికి కీలకం. ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆగస్టు 15న భారీ పోటీ మధ్య డబుల్ స్మార్ట్ రిలీజ్ కాబోతోంది. ఇప్పుడు ఈ మూవీ ఇన్సైడ్ రిపోర్ట్ ఇదే అంటూ ప్రచారం జరుగుతోంది. ఇంతకీ డబుల్ స్మార్ట్ ఇన్సైడ్ రిపోర్ట్ ఏంటి? రామ్ పూరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ డబుల్ స్మార్ట్. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్కు అనూహ్య స్పందన వచ్చింది. థియేట్రికల్ ట్రైలర్ అయితే అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా రన్ టైం 2 గంటల 42 నిమిషాలొచ్చినట్టు తెలుస్తోంది. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లు, మదర్ సెంటిమెంట్, ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్గా నిలిచాయని టాక్. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదిరిందని, ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మాస్, ఇంటెన్స్ యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ ఇలా ఒకటేమిటి, ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలతో వస్తున్న కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజ్ అనేది డబుల్ స్మార్ట్ గురించి ఇండస్ట్రీ ఇన్సైడ్ రిపోర్ట్. రామ్ అయితే ఇంతకు ముందు ఎన్నడూ చేయని విధంగా యాక్షన్ ప్యాక్డ్ రోల్లో వావ్ అనిపించేలా అదరగొట్టాడని, రామ్, సంజయ్ దత్ మధ్య వచ్చే సీన్స్ అయితే సూపర్ అనేలా ఉంటాయని తెలిసింది. రామ్, సంజయ్ దత్ మధ్య ఫైట్ అయితే సినిమాకే హైలైట్ అంటున్నారు. హీరోయిన్ కావ్య తాపర్ గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుందట. రామ్, కావ్య మధ్య రొమాంటిక్ లవ్ ట్రాక్ ఈ జనరేషన్ యూత్కి బాగా కనెక్ట్ అయ్యేలా తీశారట. ఒక మాటలో చెప్పాలంటే డబుల్ స్మార్ట్ మూవీతో డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ అందించారని, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ అంటూ రిలీజ్ ముందే టాక్ బయటకొచ్చింది. యూఎస్లో బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. బాలీవుడ్లో భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. మరి రామ్, పూరి కలిసి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి. జుమ్మంది నాదం సినిమాతో తాప్సీ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు నటించింది, కానీ అనుకున్నంతగా సక్సెస్ రాలేదు. ఇక టాలీవుడ్లో లాభం లేదు అనుకుందేమో బాలీవుడ్కి షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఈ అమ్మడు రూటు మార్చిందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ తాప్సీ ఏం చేయబోతోంది? జుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తాప్సీ తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, వీర, మొగుడు, దరువు, గుండెల్లో గోదావరి, సాహసం, ఆనందో బ్రహ్మ తదితర చిత్రాల్లో నటించింది. అయితే ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడం వలనో మరో కారణం వలనో కానీ అమ్మడు బాలీవుడ్పై ఫోకస్ పెట్టింది. టాలీవుడ్లో ఫెయిల్ అయినా బాలీవుడ్లో మాత్రం సక్సెస్ అయింది. దీంతో సొంతంగా నిర్మాణ సంస్థను సైతం స్టార్ట్ చేసి సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు. ఇప్పుడు తాప్సీ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలిసింది. మ్యాటర్ ఏంటంటే, తాప్సీ ప్రధాన పాత్రలో మహీ వి రాఘవ ఆనందో బ్రహ్మ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా విజయం సాధించింది. ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ జరుగుతుంది. ఇందులో ప్రధాన పాత్ర తాప్సీనే పోషించనుందని వార్తలొస్తున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ను మించింది. తెలుగు సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్ స్టార్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుచేత తాప్సీ కూడా టాలీవుడ్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటుందని, ఆనంద బ్రహ్మ 2లో నటించేందుకు ఓకే చెప్పిందని టాక్ వినిపిస్తోంది. మరి ఈసారి టాలీవుడ్లో మరిన్ని ఆఫర్స్ అందుకుంటుందేమో చూడాలి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతుమురారండి. సీతారామరాజు, యువరాజు, సీతయ్య, దేవదాసు, ఒక్క మగాడు ఇలా విభిన్న కథా చిత్రాలను అందించిన దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు మరో వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే నందమూరి జానకరామ్ తనయుడును హీరోగా పరిచయం చేస్తూ వైవిఎస్ సినిమా చేస్తుండడం విశేషం. ఈ మూవీ గురించి మరిన్ని విశేషాలు తెలియజేసేందుకు మీడియా మీట్ ఏర్పాటు చేశారు. మరి వైవిఎస్ ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. న్యూ టాలెంట్ రోర్ సెట్ ఎన్టీఆర్ ఎట్ అనే బ్యానర్ పేరు మీద ప్రొడక్షన్ నెంబర్ 1 కథా స్క్రీన్ప్లే దర్శకత్వం నేను, నిర్మాత గారు యలమంచిలి గీత, మాటలు సాయిమాధవ్ బుర్రా గారు, సంగీతం ఎంఎం కీరవాణి గారు, సాహిత్యం చంద్రబోస్ గారు రాస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది అతిరథ మహారథులు ఇంకెంతోమంది ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా చాలామంది తెలుగు వాళ్ళని, కొత్త టాలెంట్ని, టెక్నీషియన్ని, ఆర్టిస్టులను కూడా మన తెలుగు వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి మా నెక్స్ట్ అనౌన్స్మెంట్లో మా ఒక కేర్ ఆఫ్ అడ్రస్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్నీ ఇస్తాము. దానికి మేము చెప్పిన ప్రామాణికాలకి పరంగా మీరు దానికి వీడియోలు, మీ టాలెంట్లన్నీ పంపిస్తుంటే దాని నుంచి మేము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తాం. న్యూ టాలెంట్ గర్జిస్తుంది ఇక్కడ అనే దాంట్లోంచి దానికి అనుగుణంగానే కొత్త టాలెంట్ను కూడా తీసుకుంటాం. చాలామందిని, కొంతమంది అతిరథ మహారథులు, కొంతమంది కొత్త టాలెంట్తో కలిసి మేము ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంటుంది. అది అలాగే కథ విన్నాను, చాలా మంచి కథ. ఆ బ్యానర్ లాగానే ప్రతిభ గర్జిస్తే ఎలా ఉంటుందో రేపు సినిమా కూడా అలా ఉంటుంది. అలాంటి కథ. నాకు మంచి డైలాగ్స్ రాసే అవకాశం ఆ కథలో ఉంది. తర్వాత వివరాలన్నీ మీకు తెలుస్తాయి. ఖచ్చితంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను సద్వినియోగం చేసుకుంటానని మనస్ఫూర్తిగా ప్రాణం పెట్టి ఈ సినిమాకి పనిచేస్తానని మాట ఇస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. వందే మాతరం, అరుణ కిరణం, మమతల కోవెల, నేటి చరిత్ర, కలికాలం, హిట్లర్ ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించిన సీనియర్ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య ఇప్పుడు ముత్యాల మూవీ మేకర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. మై డియర్ మిస్టర్ సుబ్బయ్య ముత్యాల చేయి తెలుసు నాకు. ఇటు పక్క ఊరికే చెప్పి ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ముత్యాల మూవీ మేకర్స్ అనే బ్యానర్ మీద చేద్దాం. డైరెక్టర్గా మీరొద్దు, ఆడే చెప్పాడు మీరొద్దు. ఎందుకంటే మీకు ఏజ్ వచ్చింది, మీరు ఆడ అవస్థపడతారు. మీకు నచ్చిన మీ కో డైరెక్టర్లు ఎవరైనా మీ స్టాఫ్లో ఎవరు నచ్చితే వాళ్ళని డైరెక్టర్గా పెట్టండి అన్నాడు. నా దగ్గర దాదాపు 20 మంది కో డైరెక్టర్లు పనిచేశారు. ఇది నేను చేసిన 50 సినిమాలకి 20 మందిలో అంటే 50 మంది దాకా చేశారు. కానీ 20 మంది నెంబర్ 1, 2, 3 అలా వచ్చారు. వాళ్ళందరిలోకి నాకు నచ్చిన మనిషి, నచ్చిన వ్యక్తి, మంచి మనిషి నాకు షిప్పి అంటే ఇష్టం. ఎందుకంటే షిప్పి ఎప్పుడాంచో ఇండస్ట్రీలో నేను వచ్చిన కొత్తలో దాదాపు 2-3 సినిమాలు అయిన తర్వాతనే వచ్చాడు. కానీ తను సిన్సియారిటీ, అక్షరాలు ముత్యాలాగా ఉంటాయి, వ్యక్తిగతంగా ఎచ్చులు లేవు.
అన్నిటికంటే ముఖ్యం మనిషి మంచి మనిషి అని చెప్పడానికి కారణం ఏ అలవాట్లు లేవు. నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నటువంటి మా గురువు గారు ముత్యాల సుబ్బయ్య గారికి నా నమస్కారం. ఇందులో కథ ఏంటంటే, ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో ఒక తల్లి తన అనుకోని ఇన్సిడెంట్స్లో ఎలా వాటిని అధిగమించి తన యొక్క ఉద్విగ్నభరితమైనటువంటి సిచ్యువేషన్స్లో కూడా ఆ తల్లి మనసు ఎంత సంక్షోభంలో ఉన్నా ఎలా తీసుకొచ్చిందనేది ఈ సినిమా కథ సారాంశం. ఎస్ఎస్ సైదులు, భ్రమరాంబిక, అర్పిత లోహి, ఎస్ఎస్ శివ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం రాధేకృష్ణ. ఈ మూవీకి డైరెక్టర్ ఇస్మాయిల్ షేక్. ఎస్వి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ రూపొందింది. త్వరలో రాధేకృష్ణ మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రాధేకృష్ణ టీజర్ రిలీజ్ చేశారు. వాళ్ళందరికీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇప్పుడే చూశారు మీరు టీజరు, పాటలు ఇప్పుడు చూస్తున్నా చాలా మంచిగా అనిపించినాయి. కంపల్సరీ వాళ్ళ లైఫ్లో ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, హీరోగా అలాంటి నటించిన హీరోయిన్లు ఇద్దరు వాళ్ళకి, ఎస్పెషల్లీ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి లైఫ్ ఉంది ఆయనకి. ఈ టీం వర్క్ గురించి ఇందాక నాకు డైరెక్టర్ ఇస్మాయిల్ గారు చెప్పిర్రు. సో అదే తపనతోని, అదే పట్టుదలతోని ఈ టీం అందరూ కష్టపడి ఈ సినిమా చేసిర్రు. ఆ సినిమా పేరు రాధేకృష్ణ, 1980s. అండ్ సో ఇందాక మ్యూజిక్ రాజా నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు బ్రో. నాకు చాలా బాగా నచ్చింది మ్యూజిక్. అండ్ బడ్జెట్ కూడా ఒక బడ్జెట్ చెప్పారు ఇందాక. ఐ డోంట్ వాంట్ రివీల్ దట్ బడ్జెట్, బట్ ఆ బడ్జెట్లో ఇంతమంది లైక్ టీం అందరు కలిసి ఒక టీం వర్క్గా, ఇందాక చెప్పినా కదా మీ అందరికి రంగు అంటే వెళ్ళి ఒక ఎంటర్టైన్మెంట్, సినిమా అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ అవ్వచ్చు, థ్రిల్లర్ అవ్వచ్చు, హారర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ ఎమోషనల్ లవ్ స్టోరీ తీసిర్రు. సో ఐ హోప్ ఈ సినిమా మీ టీం అందరికీ, సుధాకర్ గారికి కూడా మంచి ఒక సినిమా మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందరూ చూసినట్టు అందరూ ఫ్యామిలీ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. నాకు ఇంతక్కడ కాంబినేషన్ బాగా నచ్చింది. ఇస్మాయిల్ ముస్లిం, టైటిల్ రాధేకృష్ణ తెలుగు. ఆ అల్లా బ్లెస్సింగ్స్, ఆ కృష్ణుడి బ్లెస్సింగ్స్ రెండు ఉంటాయి మీకు. సినిమా పెద్ద హిట్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ సినిమాలో ఉన్న క్యారెక్టర్లు అందరికీ పేర్లు ఉంటాయి. మీకు ఆ పేర్లతో పాటు ఇంకా మంచి పేరు రావాలి, సినిమా హిట్ అయ్యి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ గారు మీకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకో సినిమా తీసే రేంజ్కి వెళ్ళి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు అది కూడా సరిపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఇంటికి వచ్చే వాళ్ళంతా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు అవర్ ఫిలిం 1990sలో రాధేకృష్ణ, ఒక ఇద్దరు ప్రేమికులు ఆ టైంలో ప్రేమించుకుంటే వచ్చే సిచ్యువేషన్స్ కానీ, క్యాస్ట్ ఇష్యూస్ కానీ అన్నీ చాలా బాగా మా డైరెక్టర్ ఇస్మాయిల్ గారు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాన్ని విజువల్గా ఇంకా బాగా డిఓపి పాషా గారు చూపించారు. అండ్ అది మీరందరూ చూడొచ్చు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈ మూవీలో పార్ట్ అయినందుకు. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందే భారీ పాన్ ఇండియా మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ మూవీని 2026లో జనవరి 9న రిలీజ్ చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు. మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా గ్రాండ్ గా నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నారని టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ ప్రస్తుతం డబ్బింగ్ వర్క్ జరుగుతోంది. త్వరలో టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇది ఇవాల్టి సినిమాస్. రేపటి సినిమాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.